ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. కృష్ణా జిల్లా గన్నవరం సబ్ ట్రెజరీ అధికారి గణేష్ బాబుపై గురిపెట్టిన ఏసీబీ ఏలూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. గన్నవరంలోని ఆయన ఆఫీసులోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గణేష్ బాబు నివాసంలో భారీగా విదేశీ మద్యం పట్టుబడినట్లు తెలుస్తోంది. ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. కృష్ణా జిల్లా గన్నవరం సబ్ ట్రెజరీ అధికారి గణేష్ బాబుపై గురిపెట్టిన ఏసీబీ ఏలూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. గన్నవరంలోని ఆయన ఆఫీసులోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గణేష్ బాబు నివాసంలో భారీగా విదేశీ మద్యం పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏసీబీ సోదాలకు సంబంధించిన వివరాలేంటి? గణేష్ బాబు ఇంట్లో ఈ ఏసీబీ అధికారులు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ మొత్తంలోనే ఇక్కడ ఆస్తులు కట్టబడుతున్నాయి. తెల్లవారుజామున సిఐ విజన్తో పాటు డిఎస్పీ కూడా ఇక్కడ తెల్లవారుజాము నుంచి అమీనాపేటలో గణేష్ బాబు ఇంటి పైన సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ సోదాల్లో విదేశీ మద్యం బాగా పట్టుబడడం, అతను ఎటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నాడు అనేది ఏసీబీ అధికారులకు చాలా స్పష్టమైంది. అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బంగారంతో పాటు డబ్బు మొత్తం డాక్యుమెంట్, విలువైన డాక్యుమెంట్లు, ప్రాంతంలో స్థలాలు అన్నింటినీ కూడా ఇప్పటి వరకు గుర్తించారు. వాటి విలువ మార్కెట్ విలువ ప్రకారం చూసినట్లయితే అది సుమారుగా 6 కోట్ల పైన ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం 2 కోట్ల లోపు ఉంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాటిని ఒక అంచనా వేస్తారు. అయితే ఇంకా ఈ సోదాలు అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అతనికి సంబంధించినటువంటి ఎస్బీఐ బ్యాంక్ తో పాటు పలు ప్రైవేట్ బ్యాంకుల డాక్యుమెంట్లు, అలాగే వాటికి సంబంధించినటువంటి పాస్బుక్ లు కూడా కొంత సొంతం చేసుకున్నారు. అయితే ఇతనికి సంబంధించినటువంటి లాకర్లు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది. ఈ సోదాలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అయితే మల్లికార్జున్, ఇక్కడ గన్నవరం ఏలూరులో కాకుండా ఇంకెక్కడ సోదాలు చేస్తున్నారు ఈ గణేష్ బాబుకి సంబంధించి? ప్రస్తుతానికి గణేష్ ఇంటికి సంబంధించినటువంటి ఏలూరు అతని ఇంట్లో సోదాలు చేయడంతో పాటు ప్రస్తుతం గన్నవరంలో ఉన్నటువంటి అతని కార్యాలయంలో సోదాలు చేయడం, అతనికి సమీపంలో ఉండేటటువంటి బంధువుల వారి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటి నుంచి తన బంధువులకి కొంతమందికి సమాచారం అందినట్టుగా ఇక్కడ ఉండేటటువంటి ఏసీబీ భావిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ అతనికి బంధువులు ఎవరైతే ఉన్నారో విజయవాడ చుట్టుపక్కల ఏరియాలతో పాటు గన్నవరం అలాగే ఏలూరు చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేసి తగిన ఆధారాలతో అతను పూర్తిగా ఎంతవరకు పూర్తిగా ఆస్తులు ఉన్నాయనేది సాయంత్రం 4 గంటలకు తెలిసే అవకాశం ఉంది. అయితే మల్లికార్జున్, ఈ గన్నవరం సబ్ ట్రెజరీ గణేష్ బాబు ఇంట్లో భారీగా మద్యం దొరికినట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ చెప్తున్నారు వాళ్ళు? సాధారణంగా ఏసీబీ తనిఖీలు చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఎక్కువగా కూడా విలువైనటువంటి డాక్యుమెంట్లు, బంగారం లేదా ఇతర అన్ని కూడా పట్టుబడుతుంటాయి. కానీ గణేష్ బాబు ఇంట్లో ప్రత్యేకంగా విదేశీ మద్యానికి సంబంధించి సుమారుగా ఒక 30 నుంచి 40 బాటిళ్ల వరకు కూడా అన్ని కూడా ప్రత్యేకమైనటువంటి లాకర్, అతని బీరువాలో ప్రత్యేకంగా వాటిని తీసుకొచ్చి ఉంచడం. అంటే ఇతను ఏదైనా ఎవరైనా అక్కడ ఉండేటటువంటి వ్యక్తులకి ఏదైనా ఎవరికైనా లాభం చేయించాలంటే అతను కోరినటువంటి డబ్బులతో పాటు ఈ విదేశీ మద్యం బాటిల్ కూడా ఆఫర్ చేసేవాడు. దాన్ని ఇతనితో ఏదైనా పని చేయించుకోవాలంటే అతని దగ్గరికి వచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతనికి మద్యంతో పాటు డబ్బులు అలాగే ఇవన్నీ కూడా చేస్తుంటారు. అయితే ఈ నోట్ల ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత అతను కొంతవరకు కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఈ పార్టీలు చేసుకుంటూ అతను బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా ఎక్కువగా ఈ లావాదేవీలు జరిపినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ మధ్య కాలంలో అతను ప్రారంభించినటువంటి బ్యాంక్ అకౌంట్లు 2 అకౌంట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఆ సాయంత్రంలోగా అంటే ఆ లాకర్లు కనుక తెలిసినట్లయితే ఇతను ఏ మేరకు అవినీతికి పాల్పడ్డాడు, ఎంతవరకు ఇంకా అక్రమాస్తులు ఉన్నాయి, గత కొద్ది కాలంగా అతను సంపాదించినటువంటి ఫ్లాట్లు అయితే ఉన్నాయో, ఇతర ఇళ్ళు అయితే ఏమైనాయనే వాటిపైన పూర్తిగా వివరాలు అనేది రావాల్సింది. రైట్ మల్లికార్జున్.